మీరు ప్రధాని ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు ప్రధాని మోడీ గారి వరకు మీరు దూషించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంత దూషణ అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు. ఇది మా ప్రభుత్వం, మా ఇష్టం, మేము ఎలా అయినా మాట్లాడతాం అని మీరంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మహిళలు మీకు తగిన బుద్ధి చెప్తారనే తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రధాని మోడీ గారిని, అమిత్ షా గారిని అయితే చరిత్రలో రాజకీయ చరిత్రలో ఎన్నడూ కని విని ఎరుగనే రీతిగా దుర్భాషలాడారు. మళ్ళీ ఈరోజు ఆ కూటమి ప్రభుత్వం దగ్గరికే వెళ్ళారు. మీరా మాట్లాడేది? మా వంగలపూడి అనిత మీరైతే మాకు అటువంటి చరిత్ర లేదు, ఇటువంటి చరిత్ర లేదు, తల్లికి చెల్లికి అని చెప్పేసి శాసనమండలిలో మరి మాట్లాడుతూ ఉన్నారు. మీ కుటుంబం గురించి మీరు మాట్లాడండి అమ్మా. మీ కుటుంబ వ్యవస్థ ఏంటి అది కూడా మాట్లాడండి. పక్క వాళ్ళ కుటుంబ వ్యవస్థలో ఏలు పెట్టేటప్పుడు మీ కుటుంబ వ్యవస్థలో కూడా వేలు పెడతారు కదా. ఆయన అందరికీ న్యాయమే చేశాడు, చెల్లికి తల్లికి న్యాయమే చేశారు. వాళ్ళ కుటుంబంలో 100 ఉంటాయి, మీకెందుకు? మరి చంద్రబాబు వాళ్ళ కుటుంబం అన్న ప్రజలందరికీ తెలుసు. మరి చంద్రబాబు నాయుడికి వాళ్ళ తల్లి తండ్రి తోడబుట్టిన వాళ్ళు ఎవరికైనా తెలుసా? కనీసం వాళ్ళ కుటుంబంలోని వాళ్ళ కొడుకైనా తెలుసా? మా మేనత్తలు, మా నాన్నమ్మ, మా తాతయ్య అని ఎవరికైనా చూపించారా? ఇవేమీ లేవు. లేకపోగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు అలాగా, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా నామస్మరణ చేస్తూ ఉన్నారు. ఎంతసేపు ఏదో రకంగా దుర్భాషలాడాలనే ఆలోచన, ఆయన మీద ఏదో ఒక నింద వేయాలనే ఆలోచనే తప్ప మహిళల పట్ల మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, అది కూడా శాసనసభ మండలిలో ఇంకెలా మాట్లాడాలనే ఆలోచన కూడా లేదు మీ మంత్రి గారికి. ముందు మీ మంత్రి గారికి చెప్పండి. లోకేష్ గారు, మీరు వరదు కళ్యాణి గారిని అన్న మాటలు, నేను ఆ మాటలు వెనక్కి తీసుకొని క్షమాపణ అడగండి. లేదంటే మహిళలందరూ కూడా మీకు తగిన బుద్ధి చెప్తారు.